మన గతంలో శ్రీలక్ష్మి గారని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేది. ఆవిడ జగన్ గారికి చాలా క్లోజ్. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఐపీఎస్ ఆఫీసరు. మరి చంద్రబాబు వచ్చినప్పుడు ఆవిడ మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, పాపం చాలా బాధలు పడింది. నిజంగా ఒక ఆవిడ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టే కాకుండా ఆవిడ ఐఏఎస్లో కూడా ఫస్ట్ టైం నేషనల్ ఫస్ట్ వచ్చింది. ఆవిడ అంత తెలివైన ఆవిడ, ఒక మాస్టర్ గారు అమ్మాయి. మరి అలాంటి అమ్మాయి మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత అతను చల్లి చేరదీశాడు. చేరదీసి రకరకాల పనులకు అతను ఆవిడని సర్వీసెస్ని వాడుకుంటూ ఆఖరికి ఋషికొండలో ఆ ప్యాలెస్లో కావాల్సిన ప్రతి ఇంటీరియర్ కూడా ఈవిడ సెలక్షన్ ద్వారానే కొనిపించాడు. ఆఖరికి 2 కోట్ల విలువైన ఆ బాత్రూమ్ టాయిలెట్ సామాగ్రి కానీ, లేకపోతే వేల లక్షల రూపాయలు ఖరీదైన ఆ యొక్క కట్టెలు కానీ, ఏది చూసినా సరే ఎనీ కాస్ట్లీ థింగ్ ఈజ్ సెలెక్టెడ్ బై లక్ష్మి గారు. మరి ఇంతవరకు పాపం ఎందుకో మన చంద్రబాబు గారు ఆవిడ మీద దృష్టి పడలేదు, వదిలేశారేమో పాపం ఎందుకులే పెద్దవాడైపోయిందని. కానీ ఆవిడ కూడా అతనికి సహకారం చేయటం మూలంగా ఏమైందంటే లావిష్నెస్కి పరాకాష్ట అన్నమాట, ప్రజల సొమ్ము. మరి ఇలాంటి వారి మీద చర్య తీసుకోకుండా ఉంటే రేపటి రోజున ఇంకొకరికి అవకాశం వస్తుంది కదా. ఈయనేం చేశాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేదా అధికారంలో వచ్చినప్పుడు ఈయనేం చేయలేదు కదా అనేది ఒక వీరి యొక్క ఉదాసీనత పక్కవాడికి అవకాశం ఆలంబన జరుగుతుంది. మరి మీరేమంటారు బాబు గారు? సీయూ. ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. సీయూ. బాయ్.